కూటమి పరిపాలన మాత్రం బ్రహ్మాండంగా ఉందన్న. హ్మ్. ఇంకేందంటారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో. హ్మ్. ఎందుకు అంటారంటే ఇప్పుడు ప్రభుత్వం అన్నాక ఏదైనా సరే మనం ఏం చేస్తామంటారంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటారంటే మన పైనుంచి గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెడతారు ఎవరైనా సరే. హ్మ్. వాళ్ళకు ఏంటంటారంటే ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా శాంక్షన్ అయిన డబ్బులు వాళ్ళు చేయడం, ఈ రోడ్లు వేయించడం అని చెప్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయి పైనకి ఎక్కేసి ఏం చేస్తామంటారంటే ఆయన సొంత డబ్బులు కూడా ఇంకేందంటారంటే ఆయన జీతం డబ్బులు కూడా అనాథ పిల్లలకి ఇచ్చాడు. 2 నెలల నుంచి అనాథ పిల్లలకి ఇస్తున్నాడు ఆయన జీతం డబ్బులు. సొంతంగా వాళ్ళ టీమును పంపించేసి 5,000 ప్రతి పిల్లకు ఇచ్చి రమ్మని చెప్పేసి 2 నెలల నుంచి వాళ్ళు ఇచ్చేసి వస్తున్నారు. అలా కొనిదెల గ్రామానికి 2019లో ఆయన ఇక్కడ మా ఇంటి పేరు మీద ఒక గ్రామం ఉందని చెప్పేసి 50 లక్షలు ఇచ్చాడు. పిఠాపురంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా అంటే చాలా అభివృద్ధి పనులు. ఇంకేంది రోడ్లు అసలు ఎవ్వరు వెళ్ళని మారుమూర ప్రాంతాలకు వెళ్ళేసి అక్కడ రోడ్లు వసతులు ఎలా ఉన్నాయని చెప్పేసి అలాంటి పరిస్థితులు కూడా ఆయన ఇంకేందంటారంటే అక్కడ లక్సలైట్ ఏరియా అని చెప్పేసి చాలామంది పోలీసులు బెదిరిస్తున్నా కూడా ఎందుకు అక్కడ మనలాంటి వాళ్ళం వెళ్ళకపోతే ఇంకా సామాన్య ప్రజలకు న్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఆయన అంత దూరం వెళ్ళేసి అక్కడ రోడ్లు కూడా వేయించాడు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఒక అధికారిక పదవిలో ఉన్నారు. డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే. అంటే రాష్ట్ర రాజకీయాల్లో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడైన. అటువంటి నాయకుడు తలుచుకుంటే ఏదైనా చేయగలిగే స్థితిలో ఉండి కూడా సొంత జోబుల డబ్బులు ఎందుకు అలా ఖర్చు పెడుతున్నారంటారు? ఆయన ఎందుకు అంత దానాలు చేస్తున్నారంటారు? ఆయన పాలిటిక్స్కి వచ్చినప్పటి నుంచే ఖర్చు పెట్టడం లేదు, అంతకంటే ముందు కూడా చాలా రోజుల నుంచి ఖర్చు పెడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఎవరిది ఒక రూపాయి తిన్న పాపాన పోడు. ఆయన సొంత జేబుల డబ్బులు పాలిటిక్స్కి రాకముందు పెడుతున్నాడు. ఇప్పుడు కూడా మొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఒక 50 లక్షలు ఇచ్చాడు. ఎవరి డబ్బులు అవన్నీ? ఏ నాయకుడైనా కనీసం చేతులకి ఎంచి ఒక్క రూపాయి ఏదో వీళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టేసి ఫ్లెక్సీలు అవి వేసుకోవడం చూస్తాం. కానీ ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఒక ఫ్లెక్సీ కాదు కదా. మొన్న పిఠాపురంలో ఆయన ఎలక్ట్రీషియన్ చనిపోయాడని చెప్పేసి ఎంతమంది పిఠాపురంలో ఎలక్ట్రీషియన్ ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కిట్లు ఇచ్చాడు. 5,000 6,000 మొత్తం ఒక 15 లక్షలు పెట్టేసి వాళ్ళకి సేఫ్టీ కిట్లు కూడా ఇచ్చాడు ఆయన. ఏంటంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా చేస్తే ఏంటంటారంటే అది ఒక ఏదో ఒక్కరికి ఇద్దరికి కాదు, మొత్తం సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాడు ఆయన. ఏంటంటారంటే చేయొచ్చు, ఆ కుటుంబానికి ఒక్కదానికి ఆదుకోవచ్చు. కానీ అలా కాదు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం పిఠాపురంలో ఎంతమంది ఉన్నారో అంతమంది 326 మందికి మొత్తం ఒక కిట్లు, మొత్తం సేఫ్టీ కిట్లు వాళ్ళకి మళ్ళీ ఒక్కరు కాదు, ఏ ప్రమాదం జరగకూడదని చెప్పేసి అలాంటి మంచి హృదయం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. మరి అంత ఆయన మరి అటువంటి నేత ఈరోజు అంత కష్టపడుతూ ఉంటుంటే, అంత పని చేస్తూ ఉంటుంటే మరి చాలామంది కూడా ఏమీ చేస్తలేదు, పవన్ కళ్యాణ్కి పరిపాలన చేస్తలేదు, ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీని బిల్డ్ చేసుకోలేకపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? 2014 నుంచి ఇదే చెప్తున్నారు. ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటారంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా పార్టీని బిల్డ్ చేసుకోలేదు, అది చేసుకోలేదు. వాళ్ళందరికీ అసెంబ్లీ గేటు తాకనివ్వము అన్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు, గేటు తాకకుండా ఇంట్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం గేటు తన్నుకుంటూ వెళ్ళిపోయాడు. గేటు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అసెంబ్లీ గేటును. పైన విమర్శించిన వాళ్ళందరూ అసెంబ్లీ గేటు కాదు కదా ఆ డోర్ల దగ్గరనే ఆగిపోయారు, అసెంబ్లీ గేటు దగ్గర అవతలికి ఆగిపోయారు. గెలిచిన 11 మందిని కూడా కనీసం అసెంబ్లీకి తీసుకుపోలేని స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూసుకుంటే ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలు ఎంతోమంది కీలక నేతలు వచ్చారు కదా, వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక మెట్లో ఉన్నారా లేకపోతే వాళ్ళతో ఈక్వల్గా ఉన్నారంటారా? ఈక్వల్ ఎప్పుడు లేడు ఆయన. పాలిటిక్స్కు రాకముందు ఈక్వల్ లేడు, పాలిటిక్స్కి వచ్చినాక కూడా ఈక్వల్. చెప్పి మరీ కొట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటారంటే జగన్ అధోపాతాళానికి తొక్కుతా అన్నాడు, తొక్కి చూపించాడు. అధోపాతాళానికి కాదు, ఇక అది ఏం చెప్పాలంటారంటే ఇక ఆయన కోలుకోలేని దెబ్బ. గట్టి కొడితే ఎట్లుంటుంది అంటారంటే ఇలా కొట్టాలిరా, కొడితే దెబ్బ అంటే ఇలా కొట్టాలిరా అన్నట్లు కొట్టేసి చూపించాడు. 1 ఇయర్ కూటమి పరిపాలన ఎలా ఉంది, అందులో పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన చాలా బాగుంది. ఏంటంటారంటే ఓన్లీ ఈ మన చెప్పిన ఈ హామీలు కాకుండా అమరావతి కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ ఇంకేంటంటారంటే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇవన్నీ ఆ సిటిఎస్ అలాంటి కొన్ని సంస్థలు వచ్చినాయి. ఏంటంటారంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తే రేపు ఖర్చు పెట్టేసుకుంటారు, మళ్ళీ ఎల్లుండి నుంచి ఎవరు డబ్బులు ఇస్తారా, నెల వస్తారా అని చూస్తారు. అలా కాకుండా శాశ్వత పరిష్కారం కావాలి. సిటిఎస్ అనేది తెలుసు కదా, టాటా కన్సల్టెన్సీ సర్వీస్, అది దేశంలోనే నంబర్ 1లో ఉంటుంది టాటా అంటే. అటువంటి కంపెనీలను తీసుకొచ్చేసి అమరావతి చుట్టుపక్కల పెడుతున్నారంటారంటే చదువుకున్న యువతకు అవన్నీ చాలా అవకాశాలు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంటాం ఏదో వస్తున్నది కదా అది అని, ఏదో ఇస్తలేరు కదా స్కీములు చెప్పినాయి అని చూస్తున్నారు. కానీ ఇటువంటి పెడితే ఫ్యూచర్లో యువతకు చాలా మంచి మార్పులు జరుగుతాయి, చదువుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇటువంటి రావాలి.
అది అంటే కూటమి ప్రభుత్వం కొంతవరకు అభివృద్ధి చేస్తుంది అంటారు. అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధితో పాటు సంక్షేమాలు కూడా చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేస్తలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయింది, 1 yearలోనే లాస్ అయింది, ఇప్పుడు ఎలక్షన్ పెడితే మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు కదా, అది ఎంతవరకు అవకాశం ఉంది? ఆయన మాటల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయంటారు? ఆయనకు ఏందంటారు అంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూసి కూడా మాట్లాడలేను ఆయన. ఎక్స్ 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 అంటున్నాడు. అది కనీసం ఆయనకు చూసి మాట్లాడడం చేతగానైనా కనీసము నేను ఒక విషయం చెప్తాను. మొన్నటి వరకు వెంకటరెడ్డి అయినా ఒక ఆయన ఉంటాడు, చాలా టీవీ డిబేట్లలో నేను చూస్తుంటా ఆయనను డిబేట్లలో. ఆయన పేరు కూడా తెలియదంట ఇప్పటి వరకు, మొన్నటి వరకు ఆయనకు పేరు కూడా తెలియదంట. కనీసం మన డిబేట్లు ఎవరు మాట్లాడుతున్నారో, మన గురించి ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా విమర్శిస్తున్నారు అంటారంటే మనం హాస్యాస్పదం అదంతా. ఫైనల్గా కూటమి ప్రభుత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు కన్నా ఒక స్థాయి ఎక్కువనే అనిపిస్తుంది నాకు. ఎందుకంటున్నా అంటారంటే ఇప్పుడు ఎవరైనా సరే సొంత జేబులోకి డబ్బులు ఎవరు ఖర్చు పెడుతున్నాడు ఆయన సొంత డబ్బులు. ఇంకేందంటారంటే ఆయన మనస్తత్వం ఎట్లా అంటారంటే పవన్ కళ్యాణ్ది ఎక్కడైనా సరే నేను లాభపడడం కాదు, ఇతరులకు ఎలా లాభపడాలనేదే చూస్తాడు. కానీ నేను ఏదో సంపాదించుకోవాలి, నేను ఎమ్మెల్యేను కదా అనేసి ఆయన ఎప్పుడు ఆయన దృష్టి అలా ఉండదు. అందు గురించే నేనేమంటారంటే మన చంద్రబాబు నాయుడు గారి కన్నా ఒక స్థాయి ఎక్కువ నేను చెప్తున్నాను అందు గురించి.